హలో క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి యొక్క శ్రేష్టమైన ఈ ప్రాతకాలంలో యోహాను సువార్త ధ్యానాలకు దేవుడు ధ్యానం చేసే సమయాన్ని, ఈ కృపను మనకిచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సోదరులారా, దేవుని వాక్యము ప్రశస్తమైనది, మనకు జయాన్ని ఇస్తుంది. ఆత్మ సంబంధముగా, శరీర సంబంధముగా, సాతాను శక్తుల మీద, శత్రు కార్యాల మీద, మన శరీర కోరికల మీద ఆయన వాక్యము మనకి జయాన్ని ఇస్తుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యోహాను సువార్త ధ్యానాన్ని మనము కొనసాగిద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, అద్వితీయ సత్యదేవుడా, యేసునాథుడా, మంచి కాపరి, ప్రాణం పెట్టిన ప్రధాన కాపరి, నామా ఆత్మలను విమోచించేవాడా, విడిపించేవాడా, తప్పించేవాడా, రక్షించి నిత్యరాజ్యానికి నాయన మమ్మలను ఆహ్వానించేవాడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ప్రాతకాలం మాతో ప్రతి వారితో మీరు మాట్లాడి బలపరిచి నిత్యరాజ్యానికి వారసులను చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. సోదరులారా, ఒక చిన్న పల్లవి చరణాన్ని పాడుకొని ఈ కార్యక్రమంలో మనం ముందుకి సాగుదాం. ఐగుప్తు వంటి సైన్యమున్న ఫిలిష్తీయుడంత ఎత్తైన, ఐగుప్తు వంటి సైన్యమున్న ఫిలిష్తీయుడంత ఎత్తైన, యెహోవా నామములో యుద్ధము చేసి ఖండములుగా ఖండించేదా, యెహోవా నామములో యుద్ధము చేసి ఖండములుగా ఖండించేదా, జయము పొందేదా, జయము పొందేదా, శత్రువుల మీద జయము పొందేదా, జయము పొందేదా, జయము పొందేదా, శత్రువుల మీద జయము పొందేదా. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము 15 వచనాల వరకు మనము ధ్యానం చేశాం. టుడే ఆన్వర్డ్స్ we have to start with version 16 from John chapter 10. నేను చదువుతాను ఆ మాట. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడవును. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఈ నీ మాటలు మీరు మాట్లాడి జ్ఞానమును వివేకమును మాకు తెలియపరిచి ఆ ప్రకారముగా ముందుకు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. సోదరులారా, ఈ మాటలు
చాలా చాలా ప్రాముఖ్యమైనవి, ఆశ్చర్యకరమైనవి. ఎందుకంటే ఈ మాటలు తొలి దినాలలో, అంటే యేసయ్య పరిచర్య ప్రారంభం చేసిన తొలి దినాలలో ఇశ్రాయేలుతో గనక మాట్లాడి ఉంటే, లేదా ఆయన మరణానికి చాలా సంవత్సరాల ముందు మాట్లాడి ఉంటే పెద్ద సమస్య వచ్చేది. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు మా దేవుడేను, మాలోకి వేరే వాళ్ళు రావటానికి లేదు, మేము వేరే వారితో జత కట్టడానికి లేదు అనేది ఇశ్రాయేలు అభిమతం, మతలబు. కనుక విశ్రాంతి దినాన స్వస్థపరిస్తేనే వారు మరణానికి తగినవాడన్నట్టుగా ఎప్పుడు ఈయన్ని చంపుదాము అని చెప్పి సమయం కోసం, అదును కోసం, సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే గుడారాల పండుగప్పుడు ఆయన్ని చంపాలని చాలా పెద్ద ప్రణాళిక రచించారు వాళ్ళు. అంటే నియర్లీ హీ క్లోజ్ టు డెత్, ఆయన మరణానికి సమీపంలో ఉన్నాడు. ఆరంభంలో ఈ మాట చెబితే ఇన్ని ప్రసంగాలు, ఇంతమంది మనుషులతో యేసయ్యకి ఇంటరాక్షన్ ఉండేది కాదు. లేక ఇన్ని వాక్యాలు చెప్పటానికి, ఇన్ని పరలోకపు సత్యాలు వివరించటానికి వారికి సమయం దొరికేది కాదు యేసయ్యకి. వాళ్ళు ఏదో ఒకటి చేసి ఆయన్ని భూలోకం నుండి సాగనంపేవాళ్ళు. అందుకనే ఈ డెవస్టేటింగ్ పాయింట్, అంటే ఒక బాంబు పేలినంతగా ఉంటుంది దీని యొక్క ప్రభావం. ఎందుకంటే ఒక ఇశ్రాయేలీయుడు అన్యుడితో కలవటమా, వాళ్ళని వీళ్ళని ఏకం చేయటమా, అది చాలా అబామినేషన్. అది అసహ్యమైన కార్యం ఇశ్రాయేలు దృష్టిలో. వారి పిల్లల్ని వీరికి, వీరి పిల్లల్ని వారికి వివాహం ఇవ్వటానికి లేదు, వారి ఆచారానికి వీరు, వీరి ఆచారానికి వారు వెళ్ళటానికి లేదు. అసలు మిగతా ప్రపంచముతో ఇశ్రాయేలుకు సంబంధమే లేదు అన్నట్టుగా వాళ్ళు ఉంటారు. అదే మోషే ధర్మశాస్త్రం వారిని హెచ్చరించింది. కానీ ఇప్పుడు యేసయ్య ఏమంటున్నారు? వారిని వీరిని కలిపేస్తా, ఒకే దొడ్డిలోకి తెస్తా, ఒకే రాజ్యంలోనికి తెస్తా, ఒకే సిద్ధాంతంలోనికి తెస్తా, ఒకే సత్యములోనికి తెస్తా అనే మాటల అర్థం ఈ వచన భాగంలో ధ్వనిస్తుంది సోదరులారా. మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు అన్నాడు. నాకు కలవు. ఆయనకి ఆ మాటను ఆపాదించుకు, నావి. దే ఓన్డ్ హిమ్సెల్ఫ్ ఆర్ హీ ఓన్డ్ దెమ్. అవి నావి అని, అంటే ఎవరో రాసిచ్చినట్టుగా, ఎవరి దగ్గరో ఈయన కొన్నట్టుగా. సోదరులారా, ఆ మాటల అర్థం ఉంది. నావి అని మనం ఎప్పుడంటాం? మనం కొన్నప్పుడు కానీ, మనం కన్నప్పుడు కానీ, లేక మనకి ఎవరైనా బహుమానం ఇచ్చినప్పుడు కానీ, వెన్ ఇట్ ఓన్డ్ అవర్ సెల్స్, అది మన సొంతమైనప్పుడు, లేక ఆమె మన సొంతమైనప్పుడు, అతను మన సొంతమైనప్పుడు, అప్పుడు మనం ఏమంటాం? అది నాది.
ఎస్, ఇక్కడ యేసయ్య కూడా నావి అన్నాడు, నాకు కలవు. అంటే ఇక్కడ ఇశ్రాయేలు విషయంలో కూడా ఈ మాటను మనం ఆపాదించాలి. శాస్త్రి పరిసయ్యులు వేరు, మోషే ధర్మశాస్త్రము కింద ఉన్న మనుషులు వేరు. యేసు ప్రభువు మాట విని ఆయనను వెంబడించే మనుషులు వేరు. అంటే హీ కాల్డ్ అవుట్, హీ బ్రింగ్ అవుట్, హీ పుల్డ్ అవుట్ అనాలి మనం. అంటే ధర్మశాస్త్రము నుండి ఆయన వెలపటికి లాగేశాడు, తన సొంతం చేసుకున్నాడు. ఇక ధర్మశాస్త్రం అనే కాడి క్రింద వారు లేరు. శాస్త్రి పరిసయ్యులు ఈ సమాజం మా సొంతం అన్నారే, ఆ సమాజములో వారు లేరు. అందుకని సంఘము తర్వాత శ్రమ పడింది, చంపేశారు, వారిని సంహరించారు. సోదరులారా, ప్రత్యేకపరిచాడు. He divided, he partitioned some people from the Israel are under the law of Moses for himself, for his flock. అంటే ఒక పెద్ద సమూహము నుండి ఆయన ఒక మందను ఏర్పరచుకున్నాడు. ఇక వారికి వీరికి సంబంధం లేదు. ఇశ్రాయేలుకి, తర్వాత యేసయ్య మందకి, యేసయ్య గొర్రెలకి, ఆయన ప్రజలకు సంబంధం లేదు. కంప్లీట్గా వారిని వేరు చేశాడు. ధర్మశాస్త్రంలో విషయాలు ప్రాథమికముగా కొన్ని ఈ మంద అనుసరించవలసి ఉన్నా ఆ కాడి వీళ్ళ మెడల మీద లేదు, వీళ్ళ జీవితాలలో లేదు. There is no instant punishment when they called out or gathered together as a flock for the Lord himself. వాళ్ళందరూ ఒక గుంపుగా ప్రభు కొరకు బయటికి వచ్చినప్పుడు, ప్రత్యేకపరచబడినప్పుడు, ఇక ధర్మశాస్త్రం అనే కాడి వారి మీద లేదు. సోదరులారా, ప్రత్యేకపరిచాడు. తర్వాత పత్రికల్లో పౌలు అన్నట్టుగా స్వరక్తమిచ్చి కొన్నాడు, స్వరక్తమిచ్చి కొన్నాడు. హౌ వీ బికమ్ వన్ ఫ్లాక్ అలాంగ్ విత్ ద ఇజ్రాయేల్ ఆర్ పార్టీషన్డ్ ఫ్రమ్ ద ఇజ్రాయేల్. అన్యులమైన మనము ఇశ్రాయేలులో నుండి ప్రత్యేకించపరచబడిన తరువాత ఎలాగూ మనం వారితో ఒక గుంపు అయ్యాము, ఒక మందయ్యాము. ఎలాగ వీళ్ళందరూ కలిపి యేసయ్య ఒక కాపరి అయ్యాడంటే, హీ బాట్ us ఫ్రమ్ హిజ్ ఓన్ బ్లడ్. సోదరులరా, అద్భుతాల చేత ఐగుప్తు నుండి శ్రమపడి దేవుని శక్తి చేత మనుషులను విమోచించి ధర్మశాస్త్రం కిందికి మోషే ఎలాగు తెచ్చాడో, ఇక్కడ శిలువ మరణం ఒకటి, పునరుద్ధానం అనే అద్భుతం. అక్కడ అద్భుతాలతో మోషే విమోచిస్తే, ఇక్కడ యేసయ్య శిలువ మరణం అనే శ్రమ, దెన్ పునరుద్ధానం అనే అద్భుతముతో, ఆయన కార్చిన శిలువ రక్తముతో ఐగుప్తు నుండి ఆ ప్రజలను ఎలాగ విడిపించి దేవుడైన యెహోవా మోషే ద్వారా బయటికి తెచ్చాడో, అలాగే మరణమనే శ్రమ, శిలువ రక్తము ద్వారా ఆయన పడిన శోధన అనే శ్రమ, మరణము నుండి జయించాడనే అద్భుతము నుండి ఇశ్రాయేలులో నుండి ఆ గుంపును బయటికి తెచ్చాడు. ఐగుప్తులో నుండి మోషే ఎలా విడిపించుకొచ్చాడో, యేసయ్య కూడా ఇశ్రాయేలులో నుండి ఆ మందను విడిపించుకొచ్చాడు. చెప్పాలంటే శాస్త్రి పరిసయ్యులని తోడేళ్ల నుండి, క్రూర మృగాల నుండి వారిని విడిపించుకొచ్చాడు. అండ్ దెన్ అన్యులమైన మనలను ఈ సంస్కారాల నుండి, ఈ మతాచారాల నుండి, ఈ ఆచార వ్యవహారాల నుండి, ఈ పురాణాల నుండి, ఈ మనుషుల ప్రభావము నుండి మనలను విడిపించాడు. సూత్రం లేకపోతే సిద్ధాంతం, ఆయన కార్యాచరణ,
అన్యుల విషయములో ఇశ్రాయేలు విషయములో ఒకటే. అంటే ఇశ్రాయేలుని ఆయన రక్తము మరణ పునరుద్ధానాల ద్వారా విడిపించాడు, మనలను ఆయన రక్తము మరణ పునరుద్ధానాల నుంచి విడిపించాడు. అయితే ఇశ్రాయేలుని అలా కాదు, ఐగుప్తు నుండి విడిపించిన పద్ధతి వేరే, మనలను విడిపించిన పద్ధతి వేరే. ఆడ అద్భుతం ఉంది కానీ మరణము లేదు, మరణము లేదు. సోదరులారా, ఒకవేళ మరణించినా అది పాపిష్టి జనాంగం, మామూలు ప్రజలు. ఇక్కడ మరణించింది ప్రభు అయిన యేసయ్య. బికాస్ ఆఫ్ దేర్ గిల్ట్, ద సిన్ఫుల్ నేచర్, because of their bondage or some facilities they gained from Egypt, but not like the Jesus Christ. వారి సదుపాయాలు, ఐగుప్తులో వారు బ్రతికిన బ్రతుకు, వారి ఆహార పదార్థాలు, వారి ఆచార వ్యవహారాలు మేబీ షుడ్ బి ద రీజన్ టు బికమ్ గిల్ట్. వారి ఆచారాలు, వారి పరిస్థితుల వల్ల కొంత వారు అపచారం లేకపోతే అపరాధులు అవ్వచ్చు. కానీ యేసయ్య అలా కాదు. ఇక్కడ యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ధర్మశాస్త్రము చేత పవిత్రపరచబడిన కానానులో ఉన్నాడు, యెరూషలేములో ఉన్నాడు, గలిలయలో ఉన్నాడు, నజరేతులో ఉన్నాడు, ఎఫ్రాతాలో ఉన్నాడు. Completely the land of the Lord which promised to Abraham and his children, and which God prepared for his people. పరిశుద్ధమైన నేల మీద కాలు పెట్టాడు, పాపము లేకుండా బ్రతికాడు. కనుక ఆ జన్మ బ్రహ్మచారి వాగ్దానాలనే ద్వారము ద్వారా, ప్రవచనాలనే ద్వారము ద్వారా, నిబంధన ప్రజల ద్వారా పరిశుద్ధపరచబడిన మరియా గర్భము ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, మరణాన్ని జయించి అద్భుతం చేశాడు, జయించి లేచాడు. మరణము, అద్భుతము. తర్వాత పరలోక నుండి వచ్చిన వాక్యమనే మన్నా. దీస్ ఆర్ ఆల్ వర్ ద రీజన్స్ టు బి a congregation, a flock, to become the flock. వాక్యము, యేసయ్య మరణము, యేసయ్య పునరుద్ధానం, అద్భుతము అన్నీ కలిపి ఒక మందయింది, ఒక మందయింది, ఒక గుంపయింది. ప్రభు అనుచరులయ్యారు, ప్రభు సంఘమైంది. వారిని ఎలా రక్షించాడో అన్యులమైన మనలను కూడా అలాగే రక్షించాడు. సో ఎక్కువేమి లేదు వాళ్ళకి, మనం అన్యులమైనంత వల్ల మనకు తక్కువేమి లేదు. The one blood has been caused, we got salvation. Similarly, the Israel who called out from the people of Israel under the Moses law. మోషే ధర్మశాస్త్రం కిందున్న ఆ ప్రజల్ని ఎలాగ తన మరణము, పునరుద్ధానం, యేసు రక్తము ద్వారా బయటికి తెచ్చాడో, ఒక మందను చేశాడో, వీఆర్ ఆల్సో లైక్ దట్. మనం కూడా అలాగే. ఆయన మరణ పునరుద్ధానాలు, కార్చిన రక్తం, సిలువ శ్రమ, మనం కూడా అలాగే. కనుక మునుపు, యేసయ్య రాక మునుపు, ఆయన మరణానికి ముందు, ఆయన సిలువ శ్రమకు ముందు వారు గొప్పవారే కాదని మనం అనలేం. కానీ వారి గొప్పతనము నిరూపించబడలేదు, రుజువుపరచబడలేదు. వారి గొప్పతనాన్ని రుజువుపరచుకోవలసిన సమయం వచ్చినప్పుడు, నిరూపించుకోవలసిన సమయం వచ్చినప్పుడు, వారి విశ్వాసాన్ని బలపరుచుకోవలసిన సమయం వచ్చినప్పుడు, ప్రభువు ముందు నిర్దోషులమని కనుపరుచుకోవలసిన సమయం వచ్చినప్పుడు వారు ఓడిపోయారు, వారు నిరూపించుకోలేకపోయారు, వారు నిలబడలేకపోయారు. అందుకని వారి గొప్పతనము, వారి వాగ్దానాలు, వారి ప్రవచనాలు యేసయ్య
యేసయ్యకు వారు అవిధేయులైన కారణం చేత ఆల్ హ్యాడ్ బీన్ డిజేబుల్డ్. ప్రవచనాలు కానీ, వాగ్దానాలు కానీ, వారి వారి విషయాలలో అన్నీ వ్యర్థమైపోయాయి. మళ్ళీ అవి నెరవేర్చబడాలి, అవి వారి జీవితాల్లో ప్రభావాన్ని కలుగు చేయాలి, వారికి పునరుజ్జీవాన్ని ఇవ్వాలి, పూర్వపు వైభవాన్ని ఇవ్వాలంటే దే మస్ట్ బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుని ఖచ్చితంగా నమ్మాలి వాళ్ళు. యేసయ్య దేవుడని, రక్షకుడని, దేవుని కుమారుడని నమ్మితేనే పూర్వ వైభవం. లేకపోతే వాళ్ళంత దురదృష్టవంతులు, వారంత అజ్ఞానులు మరొకరు లేరని నేనంటాను సోదరులారా. ఎవరు ఆశీర్వాదానికి వారసులు, ఎవరు దేవుని పిల్లలు, ఎవరు తండ్రి కుమారులు కుమార్తెలు అంటే యేసుక్రీస్తుని నమ్మేవాళ్లే. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొని ఆయన వలె జీవించే వాళ్ళే ఆయన పిల్లలు సోదరులారా. బియాండ్ దట్ దెర్ ఈస్ నో యూస్. దానికి వెలపట ఎలాంటి ప్రయోజనం లేదని నేను గట్టిగా చెప్పగలను. వారిని అంటే ఆయనను నమ్మి బయటకు వచ్చిన ఆ ప్రజలని, ఇశ్రాయేలు ప్రజలని, ఆయనను నమ్మి మన దేశ ఆచారాలు, పురాణాలు, కట్టుబాట్ల నుండి బయటకు వచ్చి యేసుని నమ్మి ఆయన్ని వెంబడించినప్పుడు ఆ మందతో మనము ఒకే మందయ్యాము. ఈ మందతో వాళ్ళు ఒకే మందయ్యారు. బోత్ టుగెదర్ బికమ్ వన్ ఫ్లాక్. ఒక మందయింది, ఒక దొడ్డయింది, ఒక ప్రజానికమైంది, ఒక రాజ్యమైంది సోదరులారా. వాటిని కూడా నేను తోడుకొని రావాలి. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటి, గొర్రెల కాపరి ఒక్కడవును. చూడండి సోదరులారా, అవి నా స్వరము వినును. వాస్తవానికి సొంత ప్రజలు స్వరం వినలా. ఫ్యూ ఓన్లీ able to listen his voice, because some people hardened their hearts, disobeyed to him. Selfishness, connection with the world, connection with the power, connection with the guilt, sin, పాపముతో, లోకముతో, అధికారం కాంక్షతో, కఠినమైన హృదయాలు కారణం చేత కొంతమంది ఇశ్రాయేలీలు యేసయ్య స్వరము వినలేకపోయారు. కానీ బట్ ఫ్యూ పీపుల్ ఏబుల్ టు హర్డ్ హిజ్ వాయిస్. కొంతమంది వినగలిగారు సోదరులారా. అలాగే ఈ దేశములో, ఇంకొక దేశములో, ప్రపంచములో, ఆకాశము కిందన్న మనుషులలో కొంతమంది ఆయన స్వరం వినగలిగారు. ఎవరైతే ఆయన స్వరం వింటారో, ఇట్ మీన్స్ ద వాయిస్ మీన్స్ ద గాస్పల్, సువార్త. యేసు ప్రభు దేవుడు, రక్షకుడు, తండ్రి కుమారుడు పైనుండి వచ్చాడు, ప్రాచీన కాలం నుండి వచ్చాడు, ఎన్నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు సిలువలో మరణించాడు, పునరుద్ధానుడయ్యాడు. ఆయన రక్తం మన పాపములను కడుగుద్ది, శుద్ధి చేస్తుంది, ఆయన పిల్లలుగా మారుస్తుంది, నిత్యరాజ్యానికి మనల్ని వారసులను చేస్తుంది. ఆయన ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యం చేరడు అని సువార్తకు ఎవడు లోబడతాడో, ఎవడు పాపములు ఒప్పుకుంటాడో, ఎవడు పశ్చాత్తాపడతాడో, ఎవడు మారు మనసు పొందుతాడో. 38:2-38 అపోస్తుల కార్యములు, మార్కు 16:16 ఈ లేఖనానుసారమైన బాప్తిసం ఎవరు పొందుతారో సోదరులారా, వారు యేసయ్య స్వరము వినిన వారి గుంపులో ఉంటారు. యేసయ్య స్వరము వినిన గొర్రెలు అనాలి మనం. గొర్రెలు కాని వాళ్ళు యేసయ్య స్వరం వినలేరు. అదే గొర్రె అంటే అర్థం అదే. గొర్రె అని కొంతమంది హేళన చేస్తున్నారు కదా. గొర్రె అంటే సాధువు, హాని చెయ్యనిది. ఇస్సాకు అంతే, అబ్రహాం అంతే, యాకోబు అంతే. సోదరులారా,
ఎవడైతే గొర్రె గొర్రె అని హేళన చేస్తున్నాడో వాడి క్రూర మృగం అని అర్థం, తోడేళ్ళు అని అర్థం. ఇలాంటి స్వభావం ఎవరికి ఉంటుందో వారు మాత్రమే యేసయ్యని అనుసరిస్తారు. ఈయన మా కాపరి, మంచి కాపరి కాబట్టి ఆయన పచ్చిక గల చోట్లకి తీసుకెళ్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు తీసుకెళ్తాడు. ఆయన విశ్రాంతి, మనకి క్షేమకరమైన స్థలములలో విశ్రాంతినిస్తాడు. ఆయన నీడలో, ఆయన వాక్యములో, ఆయన భద్రతలో, ఆయన రక్షణలో మనము ప్రశాంతంగా క్షేమముగా ఉంటాం. ఎవెన్చువల్లీ, అల్టిమేట్లీ హీ లీడ్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రభు దేవుని రాజ్యంలోకి మనల్ని ఆయన కొనిపోతాడు, క్షేమంగా తీసుకెళ్తాడు, నిత్య రాజ్యంలోనికి మనల్ని వారసులను చేస్తాడు. అదే కదా అయిందా, నేను ద్వారమును, గొర్రెలపోవు ద్వారమును, నా స్వరమిని విన్నవాడు లోపలికి వెళుతూ బయటకు వస్తూ మేత మేస్తూ ఉంటాడు. We will feed if we listen the voice of the Lord Jesus Christ. యేసు మాటలు వింటే మనం భోజనం చేస్తాం. సంఘంలో ఆయన శరీరాన్ని భోజనం చేస్తాం, ఆయన రక్తమును పానీయంగా తీసుకుంటాం. Through that communion, through that great worship, we will live forever and ever until he comes to the world again. ఆయన శరీరము తిని రక్తము త్రాగి, తింటూ త్రాగుతూ బయటికి వెళ్తూ లోపలికి వస్తూ సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు మనం ఆయన వచ్చే వరకు బ్రతికుంటాం. సోదరులారా, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు. అవును, మనమే వేరే గొర్రెలమే. యేసయ్య కృపచేత, దయచేత, కనికర కటాక్షముల చేత మనం ఆయన గొర్రెలమయ్యాము. అప్పుడు మంద ఒకటైంది. అంటే అబ్రహాము సంతానం రక్తమాంసాలతో పోలిస్తే ఏ సంబంధం లేని మనం కూడా వారితో కలవటం వల్ల, ఆ మందలో కలవటం వల్ల మనం కూడా అబ్రహాము సంతానం అయ్యాం. We become one flock and one group. Our leader is the Lord Jesus Christ, మన నాయకుడు. అండ్ అవర్ ఫాదర్, మన తండ్రి, మన కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇశ్రాయేలుతో మనం ఏకమైతే మనందరికి కలిపి యేసయ్య కాపరి, నాయకుడు. కనుక ఆయన స్వరం ఎవరైతే వింటారో, ఈరోజు ఆయన వాక్యం ఎవరైతే వింటారో, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే మంచి కాపరి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మనల్ని నిత్యరాజ్యానికి వారసులను చేస్తాడు, ఆయనే దేవుడు అని ఎవరైతే ఈ స్వరాన్ని నమ్ముతారో, ఈ వాక్యాన్ని నమ్ముతారో, ఈ మాటలు నమ్ముతారో, who believed the Lord Jesus Christ that he is the Savior, the Redeemer, one who sacrificed for the whole world to wash out their sins through his blood, the innocent blood, will be God's salvation, will become the flock of the Lord Jesus Christ. ఆయన స్వరం విని, ఆయన మాటలు విని, ఆయన సువార్తను నమ్మి ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో వారు యేసు మందలో ఒక గొర్రె, యేసు రాజ్యములో ఒక రాజు లేక పరలోక సంబంధి ఆయనతో ఉంటారు, నిత్యరాజ్యంలో ఉంటారు. మరణానికి దూరంగా వెలపట దాన్ని జయించిన వాడిగా, జయించిన స్త్రీ పురుషులుగా ఉంటారు. సోదరులారా, మనం ఆయన నమ్ముతున్నామా? ఆయన స్వరం వింటున్నామా? చాలామంది ఈ స్వరం వినడానికి ఇష్టపడరు. ఇది వేరే వాళ్ళ మతం, తెల్లవాళ్ళ మతం, అమెరికా మతం. వాక్యాన్ని మనం చదివితే ఇది మతమా, మార్గమా, అమెరికాదా, మనదా, లేక భూమి మీద ఉన్న ప్రతి మనిషిదా అనే విషయానికి కంక్లూషన్కి వస్తారు. ఎవడికి ఇష్టమైన గ్రంథం, ఎవడికి ఇష్టమైన మతం వాడు రాసుకుంటే, సోదరులారా, ఇట్ లీడ్స్ టు ద వైజ్లెస్, డార్క్నెస్, ఫులిష్నెస్. అవన్నీ మనల్ని అంధకారంలోకి, అజ్ఞానంలోకి మనల్ని నడిపిస్తాయి. దాని వలన
ప్రభువుని ఎన్నటికీ కలుసుకోలేం. వీ విల్ మిస్ హిమ్ అండ్ ఇట్ లీడ్స్ టు యాజ్ ఎ రిజల్ట్ ద ఎటర్నల్ పనిష్మెంట్ ఆర్ ద ఎటర్నల్ హెల్. నరకాగ్నికి వెళ్ళిపోతాం, నిత్య శిక్షకు వెళ్ళిపోతాం. ప్రభువుని ఎప్పటికి కలుసుకోలేం, ప్రేతల్లో కలిసిపోతాం. పునరుద్ధానం కానీ, లేకపోతే చీకుచింతలు లేని, పగలు రాత్రి లేని, కన్నీళ్లు దుఃఖం లేని రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటాం, ఉచితమైన రక్షణను పోగొట్టుకుంటాం. సోదరులారా, కనుక మనకు లేని భాగ్యాన్ని ఇయటానికి ఆయన నిందలు పడవలసి వచ్చింది. మేబీ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ బికమ్ స్ట్రాంగ్ టు క్రూసిఫైడ్ హిమ్. నా స్వరం వినని వేరే గొర్రెలు ఉన్నాయి అంటే అన్యులమైన మనకు ఆయన రక్షణ ఇచ్చినందుకు కూడా ఆయన్ని చంపటానికి ఒక కారణమని నేను గట్టిగా నమ్ముతాను. మంచిది, దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మరొకసారి ఇలాగా దేవుడిచ్చిన సమయాన్ని మనం అనుసరించి కలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అందాక సెలవు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ సత్యదేవుడా, గొప్ప దేవుడా, యేసునాథుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఈ మంచి ఉదయకాలాన్ని బట్టి నీకు స్తోత్రం. నీ మాటలు వినిన ప్రతి వారిలో నాయన మంచి నేలన పడిన విత్తనాలుగా నాటి ఫలింపు చేసి రక్షణ, మారు మనసు, నీ స్వరం విని నీ మందలో చేర్చబడిన గొర్రెగా చేసి నిత్యరాజ్యానికి వారసులను చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.